డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఈ గోల్డ్ అనేది ఇంకా పెరిగే అవకాశం అసలు లేదంటారు సార్? ఎప్పటి నుంచో గోల్డ్ అనేది 50,000, 1,50,000 అని, 1,45,000, 40,000, 35 చూసాను లాస్ట్. సో ఇంకా పెరిగే అవకాశం లేదంటారు. ఎందుకంటే 1,80,000 దగ్గర ఎవరైతే గోల్డ్ అప్పుడు పీక్ ఉన్నప్పుడు ఎవరైతే కొన్నారో ఇప్పుడు మొత్తం నెగిటివ్ చూసారో, గోల్డ్లో కూడా నెగిటివ్ ఉండేదని వాళ్ళకి అందరికి ఇప్పుడే అర్థమైంది. సో ఇప్పుడు పెరిగే ఛాన్స్ అసలు లేదంటారా? 180 నుంచి 2 lakhs వరకు అసలు పెరిగే ఛాన్సే లేదంటారా? ఆ ఛాన్స్ ఉంది, కాకపోతే ఇప్పుడు కాదు, ఇమ్మీడియట్గా కాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే ఇటు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల, డాలర్ స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ కాకుండా డాలర్ సేఫ్ హెవెన్ అనేది ఫర్ సమ్ టైమ్. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ మార్కెట్లు కొంచెం కూల్ ఆఫ్ అయ్యి 110, 112 దగ్గర, అండ్ ఇప్పుడు ఇవాళ ట్రంప్ ప్రకటన ద్వారా ఇంకా పెరిగింది. సో యుద్ధం ఆగిపోయి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు మాత్రం గోల్డ్ ఈ స్మాల్ రేంజ్లో అలాగే ఉండొచ్చు. ఒకసారి యుద్ధం ఆగిపోతే మాత్రం గోల్డ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో మీరు చూసుకుంటే కూడా మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు ఇవాళ గోల్డ్ ఇండియన్ మార్కెట్లో 146, 147 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. 1,46, 1,47 దగ్గర. ప్రపంచవ్యాప్తంగా మన మార్కెట్లో కూడా 4,650 ఆ డాలర్ల దగ్గర పర్ ఔన్స్ ట్రేడ్ అవుతూ ఉంది. మరీ యుద్ధం పీక్ ఉన్నప్పుడు 4,100 కూడా పోయింది. మీరు అన్నట్టు 1,30,000 దగ్గర కూడా వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ 180 దగ్గర మీరు అడిగిన క్వశ్చన్ చూసుకుంటే ప్రాబ్లీ ఒక 1 year పట్టచ్చు. యుద్ధం ఆగిపోయాక 6 months to 1 yearలో మళ్ళీ 180 టచ్ అయ్యే అవకాశాలు గోల్డ్కు ఉన్నాయి. ఎందుకంటే అనిశ్చితి అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. అనిశ్చితి ఈజ్ ద బేసిస్ ఫర్ గోల్డ్ ప్రైసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే గోల్డ్ అమ్మేసి వాటి లిక్విడిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఇన్ఫ్లేషన్ అనేది అంత తొందరగా పోదు. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నా కానీ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా కంట్రీస్ వాటి కరెన్సీ మెయింటైన్ చేసుకోవడానికి గోల్డ్ను వాడుకొని పెగ్ చేసుకొని స్టెబిలైజ్ చేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ పోవాలి అంటే గోల్డ్ మళ్ళీ ఆ ప్రైస్కి రావాలంటే మార్కెట్లో ఈ యుద్ధం ఆగిపోవాలి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎటువైపు డైరెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ ఇలాగే ఉంటే మాత్రం గోల్డ్ ఎక్కువగా పెరగకపోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి అనుకోండి, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూసుకుని పరిస్థితుల బట్టి ఇన్ఫ్లేషన్ పెరిగితే మాత్రం ఇంకా గోల్డ్ ఇంకా టైం పట్టొచ్చు 180 రావడానికి. బట్ మీరు అన్న ప్రైస్ రావాలంటే అట్లీస్ట్ 1 year పడుతుంది. లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఎంటర్ కావాలంటే మాత్రం ఇట్ ఈస్ స్టిల్ గుడ్ టైం. నేను ఈ టైంలో ఎంటర్ కావచ్చు, మంచి పొజిషన్ ఇప్పటికి కూడా ఎంటర్ కావచ్చు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్. కాకపోతే ఏంటంటే మొత్తం బల్క్గా తీసుకోకుండా నేను చెప్పేది అదే, ఎవ్రీ 15 days కోసం 1 month కోసం కొంటా పోతూ ఉంటే ఏంటంటే యావరేజ్ బయింగ్ అవుతుంది. అప్పుడు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినా కానీ మీకు యావరేజ్ బయింగ్ సేఫ్ ప్రైస్లో ఉంటారు. దేర్ బై మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇబ్బంది లేదు. 1,80,000 రావాలంటే మాత్రం టైం పడుతుంది. ఎస్ సార్, 1,80,000 రావాలంటే దగ్గర 6 months అప్రాక్సిమేట్లీ అటు ఇటు అని మీరు చెప్పారు. అదే సిల్వర్ చూసుకున్నారంటే 4 lakhs అది అంత పీక్ వెళ్ళింది. సో ఇప్పుడు మొత్తం సిల్వర్ అయితే హ్యూజ్, అసలు 2,30,000 ఎంత ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? సిల్వర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే 4 లక్షల దగ్గర తీసుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలంటారు? నెగిటివ్ బుకింగ్ చేయాలా? ఎలా చేయాలి వాళ్ళు? సో ఒకటి ఏంటంటే సిల్వర్ ఆ ప్రైస్కి రావాలి, అంత స్పెక్యులేషన్ మళ్ళీ రావాలంటే మాత్రం ఒక 2-3 years పట్టచ్చు. ఓకే, ఇది 4 లక్షల పైన రావడానికి 3,20 దగ్గరికి రావడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. పోస్ట్ వార్ ఏంటంటే క్వైట్ అ ఫ్యూ చేంజెస్ జరగబోతాయి. దాన్ని బట్టి చూసుకుంటే కూడా మళ్ళీ గోల్డ్తో పాటు ఇది కూడా ముందుకు వెళ్ళచ్చు. బట్ ఆ 4 lakhs అనేది రావాలంటే మాత్రం మళ్ళీ అట్లాంటి యూఫోరియా రావాలి. ఆ మార్కెట్లో సిల్వర్ కొరత అట్లా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నెక్స్ట్ చైనా ఏమైనా ఆంక్షలు విధిస్తే సిల్వర్ పైన, ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ కూడా సిల్వర్ని స్టాక్ పైల్ రూపంలో, ఎందుకంటే చాలా డిఫెన్స్ వాటికి కానీ మిగిలిన అన్ని హైటెక్ ఇండస్ట్రీస్కి సిల్వర్ ఈజ్ ముడి పదార్థం అండ్ కన్జ్యూమ్ చేస్తారు. సో అలాంటి వాటి కోసం కంట్రీస్ మళ్ళీ పోటీ పడితే ఇంతకుముందు లాస్ట్ 1 year లాగా అప్పుడు పెరిగే అవకాశం ఉంది. అదర్వైజ్ 4 lakhs రావడానికి మాత్రం ఒక 2-3 years పట్టచ్చు సిల్వర్ కేసులో. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.